నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఖచ్చితంగా దాదాపు చాలా రోజులు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రులందరితో కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో, పోలీస్ కమాండ్ కంట్రోల్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలతో పాటు రాబోయే కాలంలో చేపట్టబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ 2 ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ల అధికారుల పనితీరుకు సంబంధించిన విషయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం. ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు ఇంకా అమలు చేయలేదు, చాలా పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలను మభ్యపెట్టారు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే వ్యాఖ్యలు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా ధీటుగా సమాధానాలు చెప్పాలి, ఏ విధంగా మంత్రులు దీనిపై చర్చించాలనే దానిపై కూడా ఈరోజు మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పథకాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అమలు కావచ్చు, వాటికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్ణయించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అది మంత్ ఎండింగ్లో నిర్వహించాలా లేదా నెక్స్ట్ మంత్ ఏమైనా నిర్వహించాలా, ఆ డేట్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామిక భూములపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటే అనేక అంశాలు, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ సర్పంచ్లకు సంబంధించిన విషయాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర వివరాలు తీసుకునే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటికే 18 ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత వెనుకబడిపోయినట్లు కూడా ఇప్పటికే రిపోర్ట్ తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వారిపై కూడా కొంత సీరియస్గా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈరోజు మంత్రుల సమావేశంలో కూడా అనేక వీటి విషయాలపై కూడా మంత్రులతో చర్చించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా శీతాకాల సమావేశాలు, హిల్ 2 ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు
ఈ రాబోయేటువంటి ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు నిర్వహించాలి, అదే దానిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తిప్పికొట్టాలన్న దానిపై కూడా ఈరోజు మంత్రులకు దిశానిర్దేశం చేసి సాయంత్రం 4 గంటలకు మంత్రులందరూ కూడా అటెండ్ కావాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ బంజారాహిల్స్లో మంత్రులతో కీలక సమావేశంలో అనేక నిర్ణయాలపై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.